ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ ఫ్రైడే గుడ్ న్యూస్ 8,000 మంది పాస్టర్లకు నెలకు 5,000 రూపాయలు ఇస్తున్నామని ఇప్పుడు ఇవ్వడం ఏంటి అంటే ప్రవీణ్ పగడాలది హత్య అని కోట్ల మంది క్రైస్తవులు ముస్లింలు హిందువులు బయటకు వస్తే నోరు మూయించడానిక పాస్టర్ల ద్వారా మీరు హిందువుని క్రైస్తవులు చేసేస్తున్నారని రెచ్చగొట్టే మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా ఆ తర్వాతే కదా పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశాడు ఇప్పుడు 8,000 మంది క్రైస్తవ పాస్టర్లకి 5,000 ఇస్తే మరి 80,000 మంది పాస్టర్ల సంగతి ఏంటి వేల మంది ములనాల సంగతి ఏంటి వేల మంది హిందూ ప్రీస్టుల సంగతి ఏంటి అందరికీ ఆర్టికల్ 14 ప్రకారం న్యాయం చేయాలి కదా దైవజనులారా మన ఆత్మను మనం అమ్ముకుంటావా ఇస్కరియోతు యూదాలాగా అయినా ఆయన సొంత డబ్బు లక్షల కోట్లు దేవుని మనకి ఇస్తున్నారా ₹1,00,000 లేని చంద్రబాబు ఈ రోజు లక్షల కోట్లు ఆస్తిపరుడు ఎలా అయ్యాడని అందరూ ప్రశ్నిస్తున్నారు రండి కలిసి పోరాడదాం మనం అమ్ముడు పోవద్దు మన పార్టీని మనం గెలిపించుకుందాం 7569441275 ఈ కుటుంబ కుల అవినీతి పార్టీలకి గుడ్ బై చెప్దాం మనల్ని మనం కాపాడుకుందాం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి Today is Good Friday. 2025 years ago, Jesus came to this world, lived for 33.5 years, died for entire humanity. Here I have a Muslim brother, Christian brothers, and Hindu brothers, several of them here. Irrespective of caste, creed, religion, Jesus gave his life. He was not a Hindu. He was not a Muslim. He was not a Christian. He didn't have any religion. But he came, died, rose again as he promised after 3 days. He ascended to heaven after 40 days and promised, behold, I come back quickly. And he is coming back. There are radicals and extremists who are disturbing these kind of peace rallies. My message is very simple. Good is more powerful than evil. Truth is more powerful than lie. Love is more powerful than hatred. Let us live together instead of dying together in peace. Ee roju Good Friday ante Shubha Shukravaram. Yesu Prabhu 2025 సంవత్సరాల క్రిందట మానవులందరి కొరకు ఇప్పుడున్న 850 కోట్ల జనాభా కొరకు ఇంతవరకు చనిపోయిన 100 కోట్ల జనాభా కొరకు 2025 సంవత్సరాల క్రిందట వచ్చి ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేచి మరలా నేను వస్తానని ప్రకటించి మీ అందరి కొరకు శాంతినివ్వడానికి మనసు నెమ్మది ఇవ్వడానికి శరీరానికి ఆరోగ్యం ఇవ్వడానికి కుటుంబంలో సమస్యలు పరిష్కరించడానికి మీరు ప్రభువుని స్మరించండి హృదయంలో చేర్చుకోండి రక్షకుడిగా అంగీకరించండి దేవుని దీవెనలు శాంతి పొందండి గాడ్ బ్లెస్ యూ ఈ మెసేజ్ రాడికల్ సహించలేకపోతున్నారు ఈ మెసేజ్ ఇచ్చినందుకు ప్రవీణ్ పగడాలని ముక్కలు కోస్తాం చంపుతాం అన్నారు ఈ మెసేజ్ ఎందుకు ఏముంది తప్పు ఇందులో మతం మార్చట్లేదే కులం మార్చట్లేదే నేషనాలిటీ మార్చట్లేదే హృదయం మార్చుకోండి మనసు మార్చుకోండి తలంపులు మార్చుకోండి మీ చూపుల ద్వారా నడక ద్వారా ప్రవర్తన ద్వారా ప్రభువుని చూపించండి ఇదే మెసేజ్ అందుకనే ఈరోజు ముస్లిం బ్రదర్స్ వాళ్ళ వక్ఫ్ ప్రాపర్టీస్ ను కూడా లాక్కున్న వారికి కూడా నేను ఎందుకు మద్దతు ఇస్తున్నానంటే వారికి ఆర్టికల్ 14 హిందూస్ కి ఆర్టికల్ 14 క్రిస్టియన్స్ కి ఆర్టికల్ 14 వస్తుంది కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించాలంటే మీరు అందరూ ఇతరులు ప్రేమించాలి. God bless you. Share this video with everybody.